లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇప్పటికీ కూడా ఒక చిన్న అనుమానం ఒకటి ఉంటది. వైఎస్ఆర్సీపీ నాయకుల్ని అన్ని కేసులు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాయర్ల రూపేణ అంటే ఆ చట్టాల గురించి 16 నెలలు జైల్లో ఉండి ఆయనకు పూర్తిగా అవగాహన ఉందేమో. ఏ కేసు మీద బయటికి రావాలి, ఏ కేసుతో చర్చించాలి అన్న విషయాల మీద ఉన్నాయేమో. అందుకనే ఇవాళ రోజున ఇన్ని స్కాములు బయటపడినా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకి చేమ చిటుక్కుమన్నట్టుగా కాకుండా ఎప్పుడూ కూడా వితండవాదం చేస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది మొదలు పెడతా ఉంటారు. సో అది వాళ్ళ ఊహకే అనుకుంటున్నాం కానీ ఇక్కడ కేంద్రంలో నుంచి వచ్చిన సిట్ అధికారులు కానీ, ఈడీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ అధికారులు కానీ ఎక్కడా కూడా తగ్గే విషయం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ ఒకటి లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఒకటి ఏంటంటే మొదటి నుంచి కూడా డైరెక్ట్గా ఎవరైతే అంతిమ లబ్ధిదారు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేయాలి అని చెప్పేసి మొదటి నుంచి టీడీపీ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం మీ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది అదే ఉద్దేశంతో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే కావాలని తాత్సారం చేస్తున్నారేమో అనేసి. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఇక్కడికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏకంగా రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్ అంటే అసలు డిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి మనీ లాండరింగ్కి పాల్పడినటువంటి వాళ్ళు, ఆ తర్వాత అధికారులు, తర్వాత పొలిటీషియన్స్, తర్వాత అంతిమ లబ్ధిదారు, అంటే స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఉండడం ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఏంటంటే ఢిల్లీ లాగా తొందరపడి చేయడం వల్ల ఈరోజు సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కోర్టు ద్వారా ముట్టికాయలు తినాల్సినటువంటి పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ ఆ ఏపీలో ఉందని అనుకోవచ్చా మనం? డెఫినెట్లీ సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పలు ప్రెస్ మీట్లలో కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో ఇది పూర్తిగా ప్రజలకు తెలియాల్సిన విషయము. ఎందుకంటే అప్పుడు నకిలీ మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలతో ఆ ప్రభుత్వం చేసిన విషయాలు ఏంటనేది పూర్తిగా పారదర్శకంగా ప్రజలకి ప్రతి ఒక్కటి కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఇది. అందుకనే విచారణ మొత్తం పూర్తి అయిన తర్వాత మొత్తం ఇప్పుడంటే మీరు ఒకసారి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఒకసారి చూడండి సార్. ఎప్పుడూ కూడా అధికారులు తొందరపాటు నిర్ణయం అనేది ఎప్పుడూ తీసుకోవాలి. ప్రతిసారి కూడా విచారణ అన్నారు, లేదంటే వాళ్ళ ఆఫీసుల మీద రైడ్ చేసి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం కానీ, ఆ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న తర్వాతే డబ్బు పట్టుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఒక స్టెప్ బై స్టెప్ గా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా తొందర